సౌదీ అరేబియా లేదా యుఏఈ పక్కన ఇరాన్ గురించి ప్రస్తావించినప్పుడు చాలామంది అవన్నీ అరబ్ దేశాలు అని అనుకుంటారు. భౌగోళికంగా కూడా ఒకేలా కనిపిస్తాయి, మతం కూడా ఒకేలా ఉంటుంది కాబట్టి అలా ఊహించడం సహజమే. కానీ అసలు నిజమేంటో తెలుసా? ఇరాన్ అరబ్ దేశం కాదు, అది పర్షియన్. ఎందుకో అర్థం చేసుకోవడానికి ఆధునిక రాజకీయాలను, గత చమురు సంపదను, ఇటలీ యుద్ధాలను దాటి రాతితో చెక్కబడిన పురాతన సామ్రాజ్యాల యుగంలోకి ఇలా చాలా వెనక్కి ప్రయాణించాల్సి ఉంటుంది. ఇరాన్ అరబ్ దేశాల సమూహంగా ఉంటుంది, కానీ అది అరబ్ దేశం కాదు. దాని ప్రజలు ఎక్కువగా పర్షియన్లు, దాని భాష పార్సీ. దాని చరిత్ర ఇస్లాంకు చాలా కాలం ముందు పురాతన సామ్రాజ్యాల వరకు విస్తరించింది. అరబ్బులు లేదా ఇరాన్లు రాకముందు ఈ ప్రాంతం అంతటా ఇస్లాం వ్యాపించడానికి చాలా కాలం ముందు పర్షియా ఉండేది. క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో సైరస్ ది గ్రేట్ స్థాపించిన శక్తివంతమైన అచెమెనిడ్ సామ్రాజ్యం సింధు లోయ నుంచి మధ్యధారా వరకు విస్తరించి ఉన్నటువంటి భూములను పరిపాలించింది. ఇరాన్ అనే పేరు ఆర్యుల భూమి అనే అర్థం వచ్చే పురాతన పదం నుండి వచ్చింది. ఇక వీరి నాగరికత పర్షియన్. 7వ శతాబ్దంలో అరబ్ ముస్లిం సైన్యాలు పర్షియాను జయించాయి. ఇస్లాం అంతటా వ్యాపించింది. కానీ పర్షియన్ గుర్తింపు అదృశ్యం కాలేదు, అది స్వీకరించబడింది, గ్రహించబడింది, కొనసాగింది. స్పష్టమైన తేడా భాషలో ఉంది. అరబిక్ సెమిటిక్ భాషా కుటుంబానికి చెందినదే. ఇరాన్లో మాట్లాడే పార్సీ ఇండో యూరోపియన్ కుటుంబానికి చెందింది. ఇంగ్లీష్, హిందీ, ఫ్రెంచ్ల మాదిరిగానే విస్తృత కుటుంబం. ఆధునిక పర్షియన్ అరబిక్ అక్షరాల ఆధారంగా లిపిని ఉపయోగిస్తున్నప్పటికీ పదజాలం, వ్యాకరణం భిన్నంగా ఉంటాయి. అరబిక్ మాట్లాడే వ్యక్తి పార్సీని అర్థం చేసుకోలేడు. ఇక రెండు భాషలు భిన్నంగా ధ్వనిస్తాయి. ఆ భాషా విభజనలో లోతైన సాంస్కృతిక సంబంధాన్ని సూచిస్తుంది. చాలా మంది ఇరానియన్లు ముస్లింలు, కానీ వారు జాతి పరంగా పర్షియన్లు లేదా కుర్దులు లేదా అజరిస్ వంటి ఇతర ఇరానియన్ సమూహాలకు చెందినటువంటి వారు. ఇరాన్ జనాభాలో కొద్ది శాతం మాత్రమే అరబ్గా గుర్తిస్తారు. మరోవైపు చూసుకుంటే అరబ్ గుర్తింపు అరబిక్ భాష వారసత్వంతో ముడిపడింది. సౌదీ అరేబియా, ఈజిప్ట్ వంటి దేశాలు అరబ్గా పరిగణించబడుతూ ఉన్నాయి, ఎందుకంటే అరబిక్ వారి ప్రాథమిక భాష, సాంస్కృతిక వెన్నెముక. ఇరాన్ భౌగోళికంగా మధ్యప్రాచ్యంలో ఉంది, అయినప్పటికీ దాని చరిత్ర, మూలాలు, భాష, సంస్కృతికి జ్ఞాపకం పర్షియన్. ఆ వ్యత్యాసం ముఖ్యం. అది రాజకీయాలను, పొత్తులను, ప్రజలు తాము ఎలా చూస్తారో రూపొందిస్తుంది. కాబట్టి ఎవరైనా ఇరాన్ను అరబిక్ దేశంగా సాధారణంగా ప్రస్తావించినప్పుడు ఒక్క క్షణం ఆలోచన చేయాలి.